హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి హుస్సేన్ సాగర్ పక్కనే ఉన్న లేక్ ఫ్రంట్ పార్క్ దగ్గరికి అయితే వచ్చాము. ఒకసారి ఈ పార్క్ లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. దాంతోపాటు టికెట్ ప్రైజెస్, మనకు ఏమేమి ఫెసిలిటీస్ లోపల ఉన్నాయో ఒకసారి లోపలికి వెళ్ళి అయితే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనమైతే ఈ ఫ్రంట్ లేక్ పార్క్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ అయితే వచ్చినాం. మనకు రైట్ సైడ్లో కనబడుతుంది చూడండి, అది మనకు ఈ పార్క్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఆ పార్క్ కొంచెం దూరంలోనే మనకి ఇలా పార్కింగ్ అయితే ఉంది. పార్కింగ్ అయితే చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. ఒకసారి చూడండి, ఆ మధ్యలో చిన్న ఫౌంటైన్ లాగా అయితే కడుతుర్రు. అది కంటిన్యూ అవుతుందో లేదో తెలియదు. మనకు ఈ పార్క్ను వచ్చేసి కేటీఆర్ గారు అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం వచ్చేసి ఆ పార్క్ బండ అక్కడ చేసేసి ఇప్పుడు మనం ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మనం టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ టికెట్స్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. మామూలుగా మనం చూడడానికి పోతే ఒక్కొక్కరికి 50 రూపీసే ఛార్జ్ చేస్తారు. లేదా మీకు మార్నింగ్ వాకర్స్ వాళ్ళు ఉంటారు కదా, మంత్లీ వచ్చేసి ఒక 100 రూపీస్ తీసుకుంటారు. ఇది చాలా బెటర్గా అయితే చెప్పుకోవచ్చు. వాకింగ్ చేయడానికి చాలా సూపర్గా ఉంది ప్లేస్ అయితే. ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. వాళ్ళకు మనకు రిస్ట్రిక్షన్స్ కూడా ఇలా క్లియర్గా రాసి ఉన్నది, అంటే ఏమేమి లోపలికి తీసుకోవద్దు అని అయితే. ఇప్పుడు మనం టికెట్ అయితే తీసుకుందాం. ఒక క్లియర్ కనబడుతుంది, లేక్ ఫ్రంట్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ టికెట్ అయితే తీసుకుందాం. 50 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ సెక్యూరిటీ చెకప్ అయితే ఉంది చూడండి. ఇక్కడ చెక్ చేసి మన టికెట్ని ఇట్లా చింపేస్తారు. ఆ స్కానర్లో నుంచి మనం బయటికి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మామూలుగా మీకు లోపలికి అయితే ఏవి అలో చేయడం అయితే లేదు. టిఫిన్ బాక్సెస్ కానీ ఫుడ్ కానీ ఏవైతే అలో చేస్తలేరు. మనం చెకింగ్ అంతా కంప్లీట్ చేసుకొని లోపలికి అయితే వచ్చినాం. వావ్, ఇక్కడ నుంచి చూడండి ఎంత పచ్చగా కనబడుతుందో. సిటీ మధ్యలో ఈ పార్క్ మాత్రం చాలా సూపర్గా ఉంది. వావ్, ఇక్కడ నుంచి ఏంటంటే రైట్ సైడ్ వెళ్తే మనకు పార్కు ఒకలాగా ఉంది, లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు పార్కు మరొకలాగా అయితే ఉంది. ఫస్ట్ ఏంటంటే మనం రైట్ సైడ్ అయితే వెళ్దాం. ఒకసారి ఇక్కడ నుంచి కూడా మీకు చూపిస్తుంది చూడండి వ్యూ. ఇదంతా ఏంటంటే మీకు ఆల్మోస్ట్ రోడ్ పక్కనే కనబడుతుంది. ఇప్పుడు మనం వచ్చిన ఎంట్రన్స్, ఇక ఈ ఎంట్రన్స్ నుంచే చెకింగ్ అంతా కంప్లీట్ చేసుకొని లోపలికి రావడం అయితే జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్దాం. అయితే ఇక్కడ కొన్ని వందల రకాల పుష్పాలు అంటే ఫ్లవర్స్ ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. వాటికి సంబంధించిన హిస్టరీ మొత్తం స్కానర్ రూపంలో పెట్టడం అయితే జరిగింది. మామూలుగా మన ఫోన్ని గూగుల్లో స్కాన్ చేస్తే ఇప్పుడు అది ఏం చెట్టు, వాటి యొక్క చరిత్ర మొత్తం రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనమైతే కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. అక్కడేమో ఉంది, ఇక్కడ సైన్ బోర్డ్ ఉంది. ఏంటిది, మనం చెప్పుకున్నట్టు లెఫ్ట్ ఒక వ్యూ పాయింట్ ఉంది, అంటే మామూలుగా హుస్సేన్ సాగర్ ఇట్లా మధ్యలో వరకు వెళ్ళొచ్చు. చాలా సూపర్గా ఉంది వ్యూ. రైట్ సైడ్ కూడా సేమ్ ఉందట. మనకు మామూలుగా ఫుడ్ కోర్ట్స్ అన్నీ రైట్ సైడ్ ఉన్నాయట, టాయిలెట్స్ అవన్నీ ఉన్నాయి. వావ్, ముందట పార్క్ చూడండి ఎంత సూపర్ కనబడుతుందో. ఇక్కడ నుంచి కొంచెం ముందుకైతే వెళ్దాం. ఒకసారి చూడండి వ్యూ ఎంత చక్కగా కనబడుతుందో. మొత్తం పచ్చదనంతోనే ఈ పార్క్ అయితే ఉంది. అండ్ మధ్యలో ఇట్లా నడవడానికి కూడా చూడండి మంచిగా బండలు అయితే వేసారు. హైదరాబాద్లో ఉన్న మంచి పార్కులలో ఈ లేక్ ఫ్రంట్ పార్క్ కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. మామూలుగా ఈ పార్క్ని ఏంటంటే రీసెంట్గానే ఓపెన్ చేయడం అయితే జరిగింది. చెట్లు చూడండి అవి డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి మనం చిన్నప్పుడు చూసింటాం, ఆ చెట్లు ఏంటో తెలియదు. ఇక్కడ చూడండి పర్యాటకులు అందరూ సేద తీరుతున్నారు చెట్ల కింద. మనం వచ్చేసి అక్కడ నుంచి స్ట్రేట్గా అయితే ఇప్పుడు ముందుకైతే వెళ్దాం. ఇక్కడ ఆ దూరంలో చూడండి అక్కడ ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. ప్రైజెస్ అయితే ఎక్కువనే ఉన్నాయి. ఏదైతే సూపర్గా ఉంది చూడండి, గార్డెన్ లాగా ఉంది. మామూలుగా యూఎస్లో ప్రతి ఇంటి దగ్గర గార్డెన్ ఉంటుందట, అలా ఉంది గార్డెన్. ఇక్కడ చూడండి మనం ఏదో కిందికి వెళ్ళి నది పోతున్నట్టు, ఆ నది మీద బ్రిడ్జ్ ఉన్నట్టు అయితే ఉంది ఇక్కడ. వావ్, సూపర్గా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఏంటంటే మనం ఆ కార్నర్కి వెళ్ళి కూడా చూద్దాం వ్యూ ఎలా కనబడుతుందో. వెళ్తూ ఉంటే ఏంటంటే మధ్యలో ఇలా గార్డెన్స్ ఇవన్నీ అయితే మనకు కనబడుతున్నాయి. చాలా సూపర్గా ఉంది పార్క్ అయితే. మనకేంటంటే ఈ రూట్ మొత్తం 2 అవర్స్ ఏంటంటే మనం లుమ్ని పార్క్ నుంచి ఆ సైడ్ నుంచి మనకు సంజీవని పార్క్, థ్రిల్ సిటీ, ఇలా మనకు ఈ పార్క్ తర్వాత జలవిహార్ అంతా ఒకటే రూట్లో అయితే మనకు కనబడుతుంది. ఆల్మోస్ట్ ఇట్లా కొనకు వచ్చినాక చూడండి ఆ సూపర్ కనబడుతుంది. ఆ రైట్ సైడ్ మొత్తం హుస్సేన్ సాగర్ అని మనం చెప్పుకోవచ్చు. ఆ దూరంలో చూడండి ఫ్లాగ్, నేషనల్ ఫ్లాగ్ కనబడుతుంది, ఎంత సూపర్గా ఉందో. అక్కడనే సంజీవయ్య పార్క్ అయితే ఉంది. ఇదంతా మనకు ఈ ఫ్రంట్ పార్క్ యొక్క వ్యూ. మంచిగా ఈ బ్రిడ్జ్ మీద కూడా మంచిగా డిఫరెంట్ చెట్లతోని అంతా అరేంజ్ చేసారు తొట్ల మీద. చాలా పచ్చగా ఉంది. వావ్, ఎంత సూపర్గా కనబడుతుంది చూడండి. పార్క్ సూపర్గా ఉంది, కానీ పక్కన హుస్సేన్ సాగర్ మాత్రం మొత్తం మురికితోనే మనకైతే కనబడుతుంది. అటు సైడ్ వచ్చేసి మనకు జలవిహార్ అయితే కనబడుతుంది. ఇక్కడ చూడండి ఎంత చూసినా ఎంత సూపర్గా కనబడుతుందో. వావ్, ఒకసారి ఇదంతా పార్క్ను అయితే ఎంజాయ్ చేయండి.
ఇలా చూసుకుంటూ మనం ముందుకైతే వెళ్దాం. ఇంకా ఇదంతా అదే మనకు పార్క్ యొక్క వ్యూ. లెఫ్ట్ సైడ్ కూడా ఉంది చూడండి, చాలామంది ఇక్కడ సేద తీరుతురు. ఇక్కడ నుంచి చూసుకుంటూ మనం కొంచెం ముందుకైతే వెళ్దాం, ఎందుకంటే అక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి చాలామంది అయితే మనకు పర్యాటకులు అయితే వచ్చారు. ఈ పార్కుకి ఏంటంటే చాలా రష్ అయితే వస్తుంది, చాలా హెవీ రష్ ఉంటుంది. మామూలుగా వీకెండ్స్లో ఇంకా ఎలా ఉంటుందో. ఈ బ్రిడ్జెస్ ఇదంతా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇక్కడికి వస్తే మీకైతే. వావ్, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళి చూద్దామా. చెట్లు కూడా చూడండి, కొన్ని వచ్చేసి కొన్ని వందల సంవత్సరాల చెట్లు కూడా ఇక్కడైతే మనకు కనబడుతున్నాయి. ఒక ఏంటంటే మెయిన్ ఎన్నో మనం ఫారెస్ట్లో నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది ఇక్కడ మనం నడుస్తూ ఉంటే. బ్రిడ్జ్ చూడండి ఎంత పొడుగుందో, చుట్టూ మనకు చెట్లు, ఆ కిందికి వెళ్ళి మొత్తం ఇట్లా నది వాడుతున్నట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది మనకు నడుస్తూ ఉంటే. చాలా సూపర్గా ఉంది. మామూలుగా ఫొటోస్ అవి దిగాలంటే మాత్రం బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. ఇంకా బ్రిడ్జ్ కిందికి వెళ్ళి నడుచుకుంటూ వస్తే ఆ కిందికి వెళ్ళొచ్చు మనం. ఇదంతా మనకు పార్క్ యొక్క వ్యూ. కొన్ని ఎకరాలలో ఆల్మోస్ట్ ఒక 10 to 12 ఎకరాస్ ఉన్నట్టు అయితే అనిపిస్తుంది. చూడండి, చూస్తూ ఉంటే మొత్తం ఎక్కడ చూసినా ఫుల్ ఫ్యామిలీస్. మామూలుగా అయితే చాలా రష్ ఉంది, ఎక్కడ చూసినా సూపర్గా ఉంది. మొత్తం పచ్చదనంతో అయితే ఈ పార్కుని అయితే నిర్మించారు. వావ్, చూడడానికి చాలా సూపర్గా ఉంది. ఒకసారి లాంగ్ డిస్టెన్స్ కూడా చూడండి, చూడడానికి చాలా సూపర్గా కనబడుతుంది. ఇక్కడ మనం ఏంటంటే ఇలా క్యాంటీన్లు అయితే అక్కడక్కడ ఉన్నాయి, అంటే ఫుడ్ కోర్ట్లు. ఇదంతా ఫుడ్ కోర్ట్ ఉన్న వ్యూ. మనకు ఇక్కడ నుంచి ఇంకా రైట్కి వెళ్ళొచ్చట, లెఫ్ట్కి వెళ్ళొచ్చు. మనం రైట్ నుంచి వెళ్ళి అలా అంతా తిరుక్కుంటూ ఇటు సైడ్ వచ్చినాం, ఎందుకంటే తిరగాలంటే చాలా ఉంది పార్కు. మనమైతే అంతా కవర్ చేయడం చాలా టైం పడుతుంది, కవర్ చేయొచ్చు. కానీ చెట్లు మాత్రం చాలా ఉన్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఫ్లవర్స్ అవి కూడా రైట్ సైడ్ ఎదుగుతూ ఉన్నాయట ఫ్లవర్స్. అక్కడ సైన్ బోర్డ్ అయితే ఉంది. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళి చూద్దాం. చిన్నపిల్లలు ఆడుకుంటారు చూడండి. ఒకసారి ఇక్కడ వ్యూ కూడా మొత్తం చూడండి ఒకసారి మీరు. ఒకసారి ఇక్కడ చూడండి, ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, ఏంటియో తెలియదు. వాటి యొక్క డీటెయిల్స్ కావాలంటే స్కాన్ చేయాల్సిందే, కానీ ఒక్కొక్క దాన్ని స్కాన్ చేయాలంటే మనకు చాలా టైం పడుతుంది. నేనైతే కొన్నిటికే స్కాన్ చేసి ఆ డీటెయిల్స్ అయితే చూశాను. మీరు వెళ్ళినప్పుడు కావాలంటే వాటి యొక్క స్కాన్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి. మధ్యలో మన కూర్చోనికి కూడా మంచిగా ఏర్పాట్లు అయితే అన్నీ చేశారు. ఒక సైడ్ అయితే కంప్లీట్ చేసినాం. ఇక ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. మనం ఆ స్ట్రేట్ ఉన్నామా, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి మనం అదంతా కవర్ చేసినాం. ఒకసారి ఇప్పుడు ఏంటంటే మనం రైట్ సైడ్ కూడా కవర్ చేద్దాం. అవి చూడండి, ఉన్నది కదా ఆ బ్రిడ్జ్ ఎక్కేసి ఆ పైకి అయితే వెళ్దాం. పైకి వెళ్ళి చూస్తే ఎలా ఉందో తెలుస్తుంది. ఇట్లా కిందికి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు మనం. కిందికి వెళ్తే ఆ కిందికి ఇంకా చాలా పార్క్ అయితే ఉందట. ఒకసారి పైన చూసేసి మనం కిందికి అయితే వెళ్దాం. ఇది వచ్చేసి మనకు సెకండ్ వ్యూ పాయింట్. అక్కడ మనం రైట్ సైడ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ వ్యూ పాయింట్ చూసినాం. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే సెకండ్ వ్యూ పాయింట్. ఇది చాలా సూపర్గా ఉంటుంది చూడండి ఒకసారి. ఇదంతా కింద పార్కు లాగా అయితే ఏర్పాటు చేశారు కదా, అంతటా అట్లే ఉన్నాయి. కానీ చెట్లే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర ఒక తీరు వృక్షాలు ఉంటే మరొక దగ్గర మరొక విధంగా అయితే ఉన్నాయి. ఇదంతా మనకు పార్క్ యొక్క వ్యూ. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి, ఇక ఎంత సూపర్ కనబడుతుందో. కింద మొత్తం మనకు హుస్సేన్ సాగర్ ఉంది, పైన ఇట్లా మనం ముందుకెళ్ళి చూడొచ్చు. చాలా సూపర్గా అయితే ఉంది. యాక్చువల్ ఏంటంటే డ్రోన్తో తీస్తే ఈ పార్క్ యొక్క వ్యూ వచ్చేసి చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, ఏం ఫ్లవర్సో తెలియదు కానీ చాలా సూపర్గా అయితే ఏర్పాటు చేశారు. మంచిగా ఎప్పటికప్పుడు నీరు పోస్తూ ఈ ఫ్లవర్స్ని అయితే పెంచుతారు. ఏం ఫ్లవర్సో ఐడియా అయితే లేదు నాకు. ఒకసారి చూడండి, ఇక్కడ అన్నీ అవే కనబడుతున్నాయి. డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ అయితే. ప్రతిదానికి స్కానర్ అయితే ఏర్పాటు చేశారు. ఒకప్పుడు ఏంటంటే అంతటా సైన్ బోర్డులు ఉండేది, ఆ ఫ్లవర్ ఏంటిది దాని కింద హిస్టరీ అయితే ఉండేది. ఇప్పుడంతా న్యూ ట్రెండ్ కాబట్టి ఎక్కడ చూసినా మీకు ఆల్మోస్ట్ అన్ని స్కానర్లే ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఉండడానికి మొత్తం చాలా బాగానే ఉన్నాయి, మొత్తం పార్కులాగా అవుతుంది. ఇక్కడ చూడండి చెట్లు ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయో మనకన్నీ. ఇవి ఏం చెట్లో తెలియదు కానీ అన్ని ఇట్లా పూలు పూసినాయి. గార్డెన్స్ అదే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మామూలుగా ఈ గార్డెన్స్ ఈ చెట్ల గురించి తెలుసుకోవాలంటే స్కానర్లు అయితే పెట్టారు. ఆ స్కానర్ని స్కాన్ చేస్తే డీటెయిల్స్ అయితే క్లియర్గా వస్తున్నాయి. వావ్, ఇక్కడ కూడా చూడండి, ఇదంతా మనకు పార్కులా ఉంది చూడండి. మొత్తం పచ్చని చెట్లతో ఉన్నాయి. చాలా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ చెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. అవి ఏం చెట్లో తెలియదు. మామూలుగా వ్యూ పాయింట్లు కూడా చాలా బ్యూటిఫుల్గానే ఉన్నాయి. ఎంత చూసినా ఇంకా చూడాలనిపించే విధంగానే ఉంది.
ఆ పైనుంచి వెళ్తే ఇంకా ఏమొస్తుందో ఒకసారి ముందుకు వెళ్ళి చూద్దాం. ఇక అక్కడి నుంచి మళ్ళీ మనం బ్యాక్ అయితే వస్తున్నాం. ఇక్కడ మనకు చెట్లకైతే మొత్తం నీరు పడుతూనే ఉన్నారు. ఆ లోపలికి వెళ్ళనీకైతే అలో లేదు. ఇక ఇక్కడ చెట్టు కనబడుతుందా, ఇది ఆల్మోస్ట్ మీకు ఎన్ని ఇయర్స్ చూడండి, అక్కడ రాసి ఉన్నట్టున్నది 22 ఇయర్స్ ట్రీయో ఏమో ఉంది అక్కడ. ఇక్కడ చిన్నగా మనం పార్కు లాగా కూడా ఏర్పాటు చేసారు. మార్నింగ్ వాకర్స్ ఉంటారు కదా, మామూలుగా ఈ ఇసుకల ఈ రాళ్ళల్లో చిన్న చిన్న తిరుగుతూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుందట అలా వాకింగ్ చేస్తే, వాళ్ళ కోసం అదంతా అయితే ఏర్పాటు చేశారు. మనం అక్కడ రైట్ సైడ్ మొదలుపెట్టి కంప్లీట్ చేసుకుంటూ ఇలా లెఫ్ట్ సైడ్ రావడం అయితే జరిగింది. మామూలుగా మనకు మొత్తం 3 ఎంట్రెన్స్లు అయితే ఈ పార్క్కి అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ.